రాష్ట్రంలో కూలి చేసుకుని 5 రూపాయలు వస్తే తప్ప ఆ కూలి డబ్బులు వస్తే తప్ప 5,000 నోట్లకి వెళ్ళని పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా మంది పేద ప్రధానికి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిహార పథకం ఒక పథకాన్ని కేంద్రం ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్టింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. జరిగితే ఇప్పుడు 75 రోజులు అయింది. వాళ్ళకి వచ్చి వేతనాలు లేవు. మరి ఏ రకంగా పని వాళ్ళ జీవితాలు వచ్చి కొనసాగుతాయి? ఏ రకంగా కొనసాగుతాయి చెప్పండి. వాళ్ళకి రోజు ఎలా గడుస్తుంది? ఆకలి తలం నుంచి వారు కూడా ఆకలి చావులకి కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకోసం ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు? ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది అసలు ఏది ప్రాధాన్యత అర్థం అవట్లేదు మాకు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు పబ్లిసిటీ మాత్రం అదే ప్రాధాన్యత ఉంది తప్ప ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు. ఐఎమ్ సారీ. ఏదో గొప్పగా జనం నుంచి మోసం చేస్తాం, మాకు మేము మోసంలో తిట్ట, మేము అబద్ధాలు చెప్పినా 10 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్న సామెతలు 100 అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వస్తే చాలు, మళ్ళీ 5 సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు. జనం పడుతున్న ఇబ్బందులు కానీ ఆక్రోశాలు కానీ మీరు చేస్తున్న అరాచకమైన ఈ చట్ట వ్యతిరేకమైన ఈ చర్యలు కానీ ఇది ఎక్కడ అంతు పొంతు లేకుండా ఉన్నాయి. అందుకే మేము ముందుకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది. చట్టపరంగా ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి. ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం. అదే రకంగా రైతు కూలీకి ఏదైతే పనికి ఆహార పదానికి ఇవ్వాల్సిన రైతుకు రోజువారీ కూలి ఉందో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలి, సగరుపేట రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. ఓకే. ఇప్పుడు చెప్పాను కదండి, 11 మందిలో భద్రత ఏర్పాటు చేస్తే ఎక్కడున్నారు? మనం ఎదురు చూసాం కదా, కనిపించాలి కదా. అంటే యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ 1100 మంది పెట్టారా? 11 మంది మఫ్తీయే. 11 మంది మఫ్తీ అండి. కొత్త మ్యాన్యువల్ తీసుకొచ్చారేటో అందరినీ మఫ్టీలో పెట్టారని అని మరి ఏబిఎన్కి వచ్చిందేటో మాకు తెలియదు. కానీ ఈ మఫ్టీ ఏంటిది? ఇవ్వని అవును, మాజీ మాత్రం ఇవ్వాలి అంతే. కాదని ఎవరన్నారు? మేము మాత్రం ఏమన్నాం? మేము మాజీ హోదా మాట్లాడుతున్నాం. మేమేమి డైవర్షన్ అనలేదే. మాజీ సీఎం హోదాకి ప్రజాదరణ నాయకుడు ప్రజలు వస్తుంటే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. దీనికి లింక్ పెట్టి కంపేర్ చేస్తాను అనుకోవద్దు. ఆఫ్టర్ ఆల్ ఏమీ లేదు. సెలబ్రిటీకి ఓ 1000 మంది వస్తానంటే ఎంత అడావిడి చేస్తారండి పోలీసు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజాదరణ నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తానని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వారం 10 రోజులు 4 రోజులు 2 నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏ రకంగా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి? ఏ రకంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలండి?
ఆలోచన చేయండి. ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా? అంటే మీ దురుద్దేశం, మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉన్నదో తేటతెల్లమవుతుంది. పోలీసు మీద దాడి చేసి ఎక్కడికి పోతారండి? 11 మంది పోలీసులు, 1100 మంది కాదు దాడి చేసుకోనండి. ఏంటిది? పక్కన ఓడ తీసి కొడతామని చెప్పలేదు. తప్పు మీకు దాన్ని యాడ్ చేయకు. యూనిఫామ్ వచ్చి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మిగతా నాయకుల్లోకి వచ్చి ఏం తినడానికి వచ్చామనే భాష మేము పదాలు కానీ, లేకపోతే మేము మిగతా నాయకులు మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ అవి ఇంకా జోగ్రస్వాకరంగా ఉన్నాయి. వినడానికి కూడా సభ్య సమాజం సిగ్గుపడేటట్టు ఉన్నాయి. అమ్మా ఆ మాటలతో ఎక్కిపించే కానీ తప్పు కదా. చట్టాన్ని చేతితో తీసుకున్న వాళ్ళు వచ్చారండి. ఒక చిన్న విషయం చెప్పేదా మీకు? మొన్న మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఆయన ఊర్లో ఇది అభివృద్ధి అత్తిరి హెడ్ క్వార్టర్స్లో మండల ఎలక్షన్ జరిగింది. ఈయన మండల ఎలక్షన్ వెళ్ళడానికి ఈయన ఇంట్లో వచ్చి వాళ్ళ ఎంపీటీసీలు అందరూ ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళకుండా అడిగితే పోలీసు వచ్చి పక్షపాతం వహిస్తే నేను మాట్లాడిన ఎస్పీతోని